హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర పులుసు అనమాట. సో ఇలా నేనేంటంటే ఒక 2 కట్టలు తీసుకున్నాను. దాన్ని బాగా కడిగి ఆరబెట్టి కట్ చేసి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. సో దానికి తగినంత వాటరు, చింతపండు, ఆనియన్, ఇక్కడ పచ్చనిపప్పు కూడా వేయాలి. సో నేను ఇక్కడ వేయలేదు, గుర్తులేదు. సో నేను మధ్యలో వేసాను అనమాట. సో దాన్ని బాగా మగ్గబెట్టుకోవాలి, ఉడికిందాక మగ్గబెట్టుకోవాలన్నమాట. అది మొత్తం ఈ వాటర్ అనేవి కూడా బాగా ఉండాలి, ఎందుకంటే మనకి ఆకు అవి ఉడకాలి కదా బాగా. సో అందుకు ఇక్కడైతే నేను పచ్చని పప్పు అయితే గుర్తులేదు నాకు. సో నేను దాన్ని మధ్యలో వేసాను. సో ఇలా మనం ఉడికింది, ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. సో ఇంక దీన్ని ఇలా మన స్పూన్తో తిప్పుకోవాలి. సో ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఆ వాటర్ మొత్తము ఇంకా ఇనిపోయిందాక ఉంచి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, మళ్ళీ మనకి తగినంత కారం వేసుకోవాలన్నమాట. సో కారం వేసుకున్న తర్వాత పప్పు గుత్తితో దాన్ని స్మాష్ చేయాలి. స్మాష్ చేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత మన తాలింపుకి వెల్లుల్లి అనమాట. సో ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపులు, నేనైతే జీలకర్ర, మినపగుళ్ళు, ఆవాలు, మళ్ళీ పచ్చెనపప్పు, ఎండుమిర్చి, సో ఇలా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. ఇంకా దాన్ని బాగా వేపాలన్నమాట. బాగా వేగాలి, వేగితేనే మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో దాన్ని బాగా వేపాలి. అంత స్పూన్ తీసుకొని తిప్పాలి, లేదా వెల్లుల్లి కదా కింద మొత్తం అంటుకుపోతుంది. సో అలా తిప్పాలన్నమాట. అలా తిప్పుతూ ఉండాలి, అది బాగా వేగాలి. చూడండి, ఇక్కడ బాగా వేగింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో అది వేసుకొని బాగా అది మొత్తం వేగిందాకా తిప్పాలన్నమాట. సో అలా తిప్పుతూ ఉండండి. చూసారా, ఆ వెల్లుల్లి అనేది వేగుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. సో మళ్ళీ ఇంకొకసారి తిప్పండి స్పూన్ తీసుకొని. చూడండి, ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందాక స్మాష్ చేసిన తోటకూర పులుసుని దీంట్లో వేసేసి ఇంకా తాలింపు వేసేసాక ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్, కర్రీస్, రెసిపీస్ ఏమన్నా కావాలంటే మనకి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానా కొంచెం మనకి సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.